అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. బట్ మీరు ఎందుకు దీన్ని ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? వివరాలన్నీ బయటకు వస్తున్నప్పటికీ కూడా ఇందులో స్టేట్ గవర్నమెంట్ ప్రమేయం ఉంది అని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఏం ఆధారం ఉందని మీరు అనుకుంటున్నారు? స్టేట్ గవర్నమెంట్ ప్రమేయం దీంట్లో ఉంది అని ఎక్కడ కనిపించింది? విజయ్ గారు నమస్తే అమ్మా. ప్రేక్షకులకి ప్యానల్లో కూర్చున్నటువంటి కృష్ణాంజలి గారికి, వేణుగోపాల్ గారికి, తెలుగుదేశం సభ్యులకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడా, చంద్రబాబు నాయుడు ఏం చేశాడా, పవన్ కళ్యాణ్ ఏం చేశాడా అనే సమస్య పక్కన పెట్టారు. ఇక్కడ సాయి కృష్ణ మర్డర్ జరిగిందని రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా వాళ్ళే అడ్మిట్ అయ్యారు. రిమాండ్ రిపోర్ట్ లో సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఇది కస్టోడియల్ డెత్ అని క్లియర్ గా చూపించారు. దీంట్లో చూపించిన తర్వాత ఆ సిఐ గారిని అరెస్ట్ చేశారు. సిఐ గారిని అరెస్ట్ చేసి ఇప్పుడు సిఐ గారు ఒక్కడే చంపుకుంటాడా? మళ్ళీ ఇవాళ సిట్ కొత్త కోణంలో కొంతమంది అధికారులు 7-8 మంది అధికారులు ఉన్నారు, అదే స్టాఫ్ ఉన్నారు. ఆ స్టాఫ్ అంటే సబార్డినేట్స్ ని బలి చేయడం తప్పితే దీని మూలాలు ఎత్తికే పరిస్థితి లేదా? ఫస్ట్ పాయింట్. రెండోది, అసలు సీసీ ఫుటేజ్ ఏమైంది, సీసీ ఫుటేజ్ ఏమైంది అనేది అసలు ఎవరికి అర్థం కాని సమస్య. అసలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ పోయింది. ఇప్పుడు మన విజయవాడ టౌన్ నిండా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అయ్యన్నా బయటికి తీయాలి కదా, అయ్యి తీయరు. అసలు సీసీ ఫుటేజ్కి మూలాలు డీజీపీ ఆఫీస్లో ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళకి అప్లోడ్ అవుతూ ఉంటుంది. అది బయటికి తీసుకోలేదు. సీసీ ఆఫీస్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఏది సిటీ మొత్తంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సీసీ ఫుటేజ్లు కమిషనర్ ఆఫీస్లో ఉంటుంది, డీజీపీ ఆఫీస్లో ఉంటుంది. ఎందుకు వాటిని సిట్ అధికారులు ఇంతవరకు అడిగి తీసుకోవటం లేదు? ఇకపోతే పోలీస్ రికార్డులు ఎందుకు అసలు మాయం చేశారు? పోలీస్ రికార్డులు మాయం చేయాల్సిన పనే ఉంది. చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవాల్సిన పనే ఉంది. కోర్టుకి అబద్ధాలు చెప్పాల్సిన పనే ఉంది. కోర్టుకు 15వ తారీఖు ఏం చెప్పారు? అసలు సాయికృష్ణ అంటే ఎవరో తెలియదు, ఎక్కడా లేడు అని చెప్పారు. తర్వాత ఇవాళ సాయికృష్ణ చెప్పింది నాగరాజు గారే కస్టోడియల్ డెత్ అని రిమాండ్ రిపోర్ట్లు. అసలు కోర్టులకి ఏమి సమాధానం చెప్పాలని ఈ రకమైనటువంటి ప్లే చేస్తున్నారు. ఇకపోతే గోపాల్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేమెందుకంటాం? కులాలు ఏదైనా మన డెత్ అనేది మర్డర్ అనేది జరిగిందా లేదా, దాన్ని ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మేము ఎప్పుడు ఇవి కులాల ప్రస్తావనతో లాగలేదు. కాకపోతే ఈ చనిపోయిన సాయికృష్ణ వాళ్ళ మామలు మా పేరు నాని గారికి, రాంబాబు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి చూశారు. చూసిన తర్వాత కూడా వాళ్ళ మేనమామలు ఏం చెప్పారు? అయ్యా మేము జనసేనకి సంబంధించినటువంటి పార్టీ కానీ లేకపోతే అధికార పార్టీ కానీ మమ్మల్ని పెడచవత పెడుతున్నారు, రిపోర్ట్ కూడా తీసుకోవట్లేదు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అవును, ఈ విషయాన్ని కూడా చూశారు. ఈ విషయం కూడా బయటకు వచ్చింది. జనసేనలో పనిచేశాడు సాయికృష్ణ కాబట్టి అతన్ని కావాలని చంపేశారు. అందుకే దానికి మీరు కులాన్ని ఆపాదించేస్తారా, కులాన్ని అంటగట్టేస్తారా? అంటే ఇప్పుడు జనసేనలో పనిచేశాడు అని అంటే జనసేన వాళ్ళే చంపేశారు అనుకుంటారా? కులాన్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము ఎక్కడ అనట్లేదు. ఇది ప్రభుత్వ హత్య ముమ్మాటికి. ఎలా అవుతుంది ప్రభుత్వ హత్య అంటే? ఎలా అవుతుంది మీరు చెప్పండి. పెద్ద సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ అందరూ అనుకోవట్లేదా? దుర్భాషలు ఆడలేదా? పవన్ కళ్యాణ్ చెప్పలేదా? అనేది వాళ్ళే అడ్మిట్ అయ్యారు. 17వ సాక్షి ఏఎస్ఐ గారు ఆయన క్లియర్ గా ఆయనే చెప్పాడు. నేను పోయినప్పుడు చూస్తున్నాడు, ఆయనకి దెబ్బలు తగిలినాయి, పడిపోయి ఉన్నాడు. తర్వాత నేను అతన్ని ఆరంటి మీద తీసుకెళ్ళడానికి మధ్యకేసులో ఉన్నటువంటి ఎన్బిడబ్ల్యూ మీద తీసుకెళ్ళడానికి వస్తే అతని పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను తీసుకెళ్ళలేకపోయిందని ఆయన సిట్టు ముందే చెప్పాడు. ఆ ముందే చెప్పలేదు. అదే వాళ్ళు రాసింది, సిట్టోళ్ళు కూడా రిమాండ్ రిపోర్ట్లో అదే రాశారు. అదే రాసి కస్టోడియల్ డెత్
100% కస్టోడియల్ డెత్ అని నిర్ధారణ చేశారు. నిర్ధారణ చేసిన తర్వాత ఇంకా మరి దీని వెనకాల పెద్దలు లేకుండా ఎట్టుంటారమ్మా? దేనికి అసలు టాస్క్ ఫోర్స్ పోలీసులు 6వ తారీఖు ఇప్పుడు నాగరాజుకి ఎందుకు అప్పచెప్పారు? చేయాలి కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారా? పెద్దలు ఉన్నారా? అదే అనంత్ బాబు గారు ఎమ్మెల్సీ చెప్పాడు డ్రైవర్ కి, దానికి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాడా? మేము చంపాము. ఇప్పుడు మేము ఏమన్నా మేము కులాన్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము దీంట్లో లాగలేదు. మీరే లాక్కుంటున్నారు. సరే విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు ఒకటి విజయభాస్కర్ గారు మీటింగ్ పెట్టి లేదా మీ నాయకులు చేత సిబిఐ ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ తిట్టించారా లేదా? సిబిఐకి అప్పచెప్పాలండి. కులం మాట్లాడలేదు, మతం మాట్లాడలేదు. ఓకే ఓకే విజయభాస్కర్ గారు ఇప్పుడు ఎందుకు సిట్ వేశారు కదా, దర్యాప్తు జరుగుతోంది కదా, సిబిఐ వరకు ఎందుకు వెళ్తున్నారు మీరు? విజయభాస్కర్ గారు సిబిఐ విచారణకు డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? విజయభాస్కర్ గారు సిట్ విచారణ జరుగుతుంది కదా, దర్యాప్తు అయితే జరుగుతుంది కదా, సిబిఐ వరకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? మీ దగ్గర ఇది ప్రభుత్వ హత్య అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ చనిపోయాడానికి శవం కూడా అసలు అడ్రస్ లేదు కదా, శవం మాయమైపోయింది. మరి ఇంకేదో తీసుకొని చూపించాలి కదా. ఆయుధం లేదు, సమయం లేదు, ఎక్కడ చంపారనే తెలియదు. ఏమీ లేకుండా మీరు మసిమసి మారని కాచేసి సిటీలో చాలా మంది చచ్చిపోతారు. చేయమనండి పోలీస్ స్టేషన్ తీసేసి ఇది దహన కారణ పోలీస్ స్టేషన్ ఎవరన్నారు? సిబిఐకి అప్పు చెప్పమని ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని తప్పే ఉంది. ఇక్కడ కృష్ణలంగలో జరిగిన పోలీస్ స్టేషన్ కి కాకినాడ ఎస్పీ గారు, లేకపోతే రాజమండ్రి ఎస్పీ గారు, లేకపోతే ఇంకొక ఆయన వస్తాడు. వీళ్ళే కదా వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళు సిబిఐ వాళ్ళు కాపాడుతారా? ఇప్పుడు అసలు సీసీ పుట్టేది 4 రోజులు, దాదాపు 10 నెలలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లేదు, రికార్డులు లేవు, ఏమీ లేవు. అడగండి కృష్ణాంజలి గారు పెద్దలు ఉన్నారు కదా, అడగండి చెబుతారు. మాట్లాడదాం. రైట్. నమస్తే అండి. టీడీపీ సీనియర్ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు నమస్తే. మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, ప్రసాద్ గారు నమస్తే.